పేర్ని నాని వైసీపీలో కీలక నేత, మాజీ మంత్రి. ప్రస్తుతం ఆయన కుటుంబం కొన్ని వివాదాల్లో చిక్కుకుంది. ఈసారి పేర్ని నాని కుటుంబంలో పేర్ని నాని కుమారుడిని గట్టిగానే టార్గెట్ చేశారు. ఈ చర్చ అయితే నడుస్తుంది. ఎందుకంటే పేర్ని నాని గారు చాలా సీనియర్ పొలిటీషియను. దాదాపుగా ఆయనది ఒక 25 ఏళ్ళకి పైగా రాజకీయాలని చెప్పాలి. తన కుమారుడు పేర్ని కిట్టు అలియాస్ కృష్ణమూర్తి 2024 ఎన్నికల్లో మచిలీపట్నం నుంచి పోటీ చేయించడం ద్వారా నాని పొలిటికల్ ఎంట్రీ ఇప్పించారు ఆయనకి, కుమారుడికి. జగన్కి అత్యంత సన్నిహితుడైన నేత కావడంతో పేర్ని నాని కుమారుడికి గత ఎన్నికల్లోనే జగన్ టికెట్ ఇచ్చారు. అయితే టీడీపీ కూటమి ప్రపంచంలో కిట్టు ఓటమి పాలవ్వాల్సి వచ్చింది. ఎంట్రీతోనే దారుణమైన ఓటమిని ఈ యువ నాయకుడు అందుకున్నాడు. ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొలి ఏడాదిలోనే పేర్ని నాని మీద ఫోకస్ పెట్టేసింది. ఆయన గొడవల్లో రేషన్ బియ్యం ఉన్నాయని, పక్కదారి పట్టాయని, అక్రమంగా లెక్కలు తగ్గాయని ఆయనకు ఫైన్ వేయడం, ఆయన ఫైన్ కట్టడం, తర్వాత ఆ గొడవను ఆయన భార్య పేరు మీద ఉండడంతో ఆమెను విచారణకు పిలిపించడం, ఇదంతా ఎట్టకేలకు కోర్టు రక్షణతో అయితే ఆయన బయటపడ్డారు. ఇప్పుడు మళ్ళీ నకిలీ పట్టాల విషయంలో మరో కేసు తెర మీద తీసుకొచ్చారు. తన కుమారుని 2024 ఎన్నికల్లో గెలిపించుకునేందుకు నాని నకిలీ పట్టాలను వేలాది మందికి ఇచ్చారు అనేది టీడీపీ కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఈ విధంగా వేలాది మందిని మోసం చేశారు అనేది ఇప్పుడు ఈ కేసు విషయంలో గట్టిగానే వ్యవహారం ఉండబోతుంది అనేది. ఈ కేసులో పేర్ని నానితో పాటు ఆయన కుమారుడు పేర్ని కృష్ణమూర్తిని కూడా టార్గెట్ చేసే అవకాశం ఉందట. ఈ నేపథ్యంలోనే పార్టీ నేతలతో నాని కీలక సమావేశం నిర్వహించి కూటమి వేధింపుల మీద వారితో చెప్పుకున్నారట. తనను తన కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్నారు అని ఆయన ఆవేదన కూడా వ్యక్తం చేశారట. తాను రాజకీయాల నుంచి తప్పుకుందామని కూడా ఒక దశలో భావించారట. తనలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదని, అంతేకాదు ఈరోజు ఎవరెవరు తనను కార్నర్ చేశారు వారందరి లెక్కలు కూడా తీస్తామని, తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వాటిని తేలుస్తామని కూడా హెచ్చరించారట. మొత్తానికి చూస్తే చాలా తొందరలోనే నానితో పాటు జూనియర్ పేర్ని కూడా అరెస్ట్ అవుతారు అనేది మచిలీపట్నంలో టాక్ ఆఫ్ ది టౌన్గా పుకార్లు షికార్లు అయితే చేస్తున్నాయి. మరి ఇవన్నీ ఊహించే నాని కూటమి ప్రభుత్వం మీద తన గొంతు పెంచుతున్నారా అనేది కూడా చర్చ. ఏదొకటి అవుతుందిలే, ఇంతదాకా వచ్చిన తర్వాత వెనకడుగు వేయడం ఎందుకు అని కూడా పేర్ని మనసులో మాట అంట. మరి ఏం జరుగుద్ది పేర్ని కుటుంబం విషయంలో? పేర్ని కిట్టు త్వరలోనే అరెస్ట్ అవుతారా? అరెస్ట్ అయితే మచిలీపట్నం రాజకీయాలు ఎలాంటి రూపాన్ని సంతరించుకుంటాయి? వేచి చూద్దాం.